ఎన్నికల వేళ ఏపీలో మలుపు తిప్పే రాజకీయం తెరపైకొచ్చిందా? అధికార పార్టీలో అసమ్మతి సెగలు, ప్రతిపక్ష పార్టీల పొత్తు పంచాయతీ రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నాయా? ఎన్నికలకు చాలా నెలల ముందే పొత్తులు ప్రకటించిన ఆ పార్టీల మధ్య ఇప్పుడెందుకు గ్యాప్ వచ్చింది? టీడీపీ జనసేన మధ్య బంధానికి ఎక్కడ అగాధం ఏర్పడింది? ఈ ఫైట్ కి ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందా? ఇంకాస్త ముందుకు వెళ్తుందా? లెట్స్ వాచ్. ఏపీ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాలిటిక్స్ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఓవైపు వైసీపీలో అసమ్మతి సెగలు చెలరేగుతుంటే టీడీపీ జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ చేసిన హాట్ కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదని, వారి ఇష్టానుసారంగా సీట్లు కేటాయిస్తున్నారని పవన్ కళ్యాణ్ కామెంట్స్ రచ్చరేపుతోంది. ఒక పార్టీతో మరో పార్టీ చర్చించకుండానే చెరో స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చింది. టీడీపీ జనసేనతో సంప్రదించకుండానే అరకు, మండపేట స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ విషయంపై జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పొత్తులో ఉన్నప్పుడు చర్చలు జరపకుండా అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని, తాము కూడా అభ్యర్థులను ప్రకటిద్దామని ఒత్తిడి చేశారట. ఇదే విషయంపై పవన్ మాట్లాడుతూ, చంద్రబాబుకు ఉన్న ఒత్తిడితో అభ్యర్థులను ప్రకటించారని, తనకు కూడా ఉన్న ఒత్తిడి కారణంగా 2 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. రాజోల్, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదని, 2 పార్టీలు కలిసి ముందుకు వెళ్తేనే బలమైన నిర్మాణం చేసుకోవచ్చన్నారు. లోకేష్ ముఖ్యమంత్రి పదవిపై తాను మాట్లాడినా మౌనంగా ఉన్నానని చెప్పారు పవన్. ఇలా సరిగ్గా ఎన్నికలకు ముందు ఆంధ్ర పాలిటిక్స్ ని మలుపు తిప్పే రాజకీయం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు పొత్తుతోనే పోటీలోకి దిగుతామని ప్రకటించిన టీడీపీ జనసేన ఇలా సడన్ గా ఎవరికి వారి అభ్యర్థులను ప్రకటించడం కలవరం రేపుతోంది. పవన్ కు బీజేపీ నుంచి డైరెక్షన్ వచ్చిందని, అందుకే టీడీపీపై విమర్శలు చేశారని రాజకీయ వర్గాలంటున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీతో కాకుండా జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు టాక్. బీజేపీ అధిష్టానం నుంచి పవన్ కు స్పష్టమైన డైరెక్షన్ వచ్చిందని, అందుకే పవన్ ను ఢిల్లీకి పిలిపించి పొత్తుల విషయంపై చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదే సందుగా పవన్ కు బీజేపీ టెంప్టింగ్ ఆఫర్ కూడా ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాదు, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో పొత్తులో పోటీ చేసి కొన్ని సీట్లు గెలిచినా వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని బీజేపీ అధిష్టానం పవన్తో చెప్పే అవకాశం లేకపోలేదని రాజకీయ పండితులంటున్నారు. ఇక టీడీపీతో కలిసి వెళ్తే కాపులకు వచ్చే లాభమేంటి? రాజకీయంగా పవన్ కళ్యాణ్ భవిష్యత్ ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట. అందుకే కాపు ఓటు బ్యాంకుతో బీజేపీ, జనసేన ఎన్నికలకు వెళ్లాలని ప్రపోజల్ రానుందని ఓ చర్చ సైతం తెరపైకి వచ్చింది. లేదంటే టీడీపీ, జనసేన కలిసి ఉంటే బీజేపీ కూడా కూటమిలో చేరాలా, లేక బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగాలా అనే విషయంపై కూడా కమల దళంలో చర్చ జరుగుతోందట. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీడీపీ, జనసేన మధ్య బంధానికి అగాధం ఏర్పడుతుందా, లేక తెలుగుదేశం పార్టీ అత్యుత్సాహం పవన్ కు ఆగ్రహం తెప్పిస్తుందా అనే ప్రశ్న పార్టీ వర్గాల్లో తలెత్తుతోందట. పొత్తు ధర్మాన్ని విస్మరించడం వల్లే జనసేనలో ఓర్పు నశిస్తుందా అనే ప్రశ్నలకు ప్రస్తుత పరిస్థితులను చూస్తే అవుననే అనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పండిట్స్. 2 పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తున్నాయని తెలిసినా, సీఎం పదవి గురించి ప్రతిసారి లోకేష్ కామెంట్ చేసినా ఓర్పుతో ఉన్నామని పవన్ గుర్తు చేయటం మరింత ఆసక్తి కలిగించింది. రాష్ట్ర ప్రజల కోసం మౌనంగా ఉన్నాను తప్పితే ఎన్ని సీట్లు తీసుకోవాలో మాకు తెలుసంటూ ఘాటుగా బదులిచ్చారు పవన్. టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో ఆందోళన పడ్డ జనసేన శ్రేణులకు తాను క్షమాపణ చెప్పారు. ఇలా మొత్తానికి పవన్ టీడీపీకి చెప్పాల్సిందంతా స్మూత్ గా చెప్పారని, అదే స్థాయిలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని అంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే పవన్ కామెంట్స్ మాత్రం టీడీపీ వర్గాలకు షాక్ కలిగించిందట. మరి ఈ వ్యవహారం ఇంతటితో ఆగుతుందా, లేక తెగేదాకా లాగుతుందా అనేది చూడాలి.